నమస్తే. ఏపీలో 2019లో వైసీపీ 151 ఎమ్మెల్యే స్థానాలతో అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో వైసీపీ తరపున రఘురామకృష్ణంరాజు ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీకి రఘురామకి చెడింది. దీంతో రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం బాగోకపోవడంతో మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం పరిణామాల్లో తనను చంపడానికి వైసీపీ సర్కార్ కుట్ర చేసిందని ఆరోపించారు. తదనంతర పరిణామాల్లో మొన్న జరిగిన ఎన్నికల సమయంలో రఘురామ టీడీపీ తరపున ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఎన్నికల సమయంలో తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టేది లేదని అన్నారు. ఇప్పుడు తాము అధికారంలో ఉన్న నేపథ్యంలో అన్నంత పనిచేశారు రఘురామకృష్ణంరాజు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారి పివి సునీల్ సిఐడి డీజీగా పనిచేశారు. అప్పుడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజును కస్టడీకి తీసుకున్న సమయంలో తనను కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని, చిత్రహింసలు పెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు రఘురామ. జగన్ ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ పై గుంటూరు ఎస్పీకి రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. తనపై పోలీస్ కస్టడీలో జరిగిన హత్యాయత్నానికి బాధ్యులుగా సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అప్పటి సిఐడి అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ పై కేసు నమోదైంది. తనకు అయిన గాయాలపై కోర్టుకు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తప్పుడు నివేదిక ఇచ్చారని ఫిర్యాదు చేశారు. జగన్ రెడ్డిని విమర్శిస్తే చంపేస్తానని సునీల్ కుమార్ తనను బెదిరించారని కూడా రఘురామ తన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ పై కూడా కేసు నమోదు చేశారు. వారిపై సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508 ప్రకారం కేసు నమోదు చేశారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారన్న రఘురామ ఫిర్యాదు కేసులో A3గా జగన్ పేరును పోలీసులు నమోదు చేశారు. A2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, A4గా విజయపాల్, A5గా అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి పేరును చేర్చారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును నిన్న ఈమెయిల్ ద్వారా పోలీసులకి ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి మేరకే తనను అరెస్ట్ చేశారని రఘురామకృష్ణంరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.